హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. నేను మీకు ఈరోజు కందగడ్డ గ్రేవీ ఎట్లా చేయాలో చూపిస్తానండి. కందగడ్డ అంటే ఇంగ్లీష్లో యామ్ అంటారు కదండి. ఆ గ్రేవీ చూపిస్తానండి మీకు. ఈ వెజిటేబులేనండి కందగడ్డ అంటారు. ఇక్కడ 5 ఆనియన్స్ తీసుకునిండానండి. 2 టమాటోస్ తీసుకునిండానండి. 2 టమాటోస్ వచ్చేసి హైబ్రిడ్ టమాటోస్ తీసుకునిండానండి. 3 పీసెస్ ఎండు కొబ్బరి తీసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలండి. ఇప్పుడు టమాటోస్, ఆనియన్స్, కందగడ్డ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కందగడ్డ ఈ సైజులోనే కట్ చేసుకోవాలండి. పెద్ద సైజు అయితే మళ్ళీ కుక్కర్లో ఉడకదు. నెక్స్ట్ ఎండి కొబ్బరి ఇట్లా తురుముకుని పెట్టుకోవాలండి. ఇక ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటామండి. మిక్సీ జార్లో కొంచెం ఆనియన్స్, కొంచెం టమాటో, ఒకే ఒక గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, మనం తురిమి పెట్టుకున్న ఎండి కొబ్బరి అంతా వేసేసి లాస్ట్లో 1 స్పూను నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వచ్చి పొడి చేయకపోయినాను పర్వాలేదండి. అట్లే పచ్చి నువ్వులే అట్లే వేసుకోవచ్చండి. అంతేనండి, ఇంకా యా మసాలాలను అవసరం లేదండి. ఈ ఎండి కొబ్బరి మళ్ళాకి నువ్వులతోనే టేస్ట్ వచ్చేస్తుందండి కందగడ్డ గ్రేవీ. ఇంకా దీంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకున్నాక బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి. ఎందుకంటే ఇంకా ఆనియన్స్, ఇంకా ఇది ఎండి కొబ్బరి అదంతాను బాగా మిక్స్ అయిపోవాలండి. ఇట్లా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇది ఒక 2-3 మినిట్స్ వరకు అట్లే గ్రైండ్ కావాలండి. అప్పుడు మెత్తగా అయిపోతుంది పేస్టు. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ వేసుకుని మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై కావాలండి, బాగా వేగనివ్వాలండి. ఆ వేగేకి 1 స్పూను సాల్ట్ వేయాలండి. అప్పుడు ఇంకా బిర్యానీ వేగిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా దగ్గరే ఉండి చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. నెక్స్ట్ 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ కావాలంటే 1 స్పూన్ వేసుకోవచ్చండి. అట్లా వేసి బాగా కలిపినాక మూత పెట్టాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతాను ఉడకాలి కదా. 2 సెకండ్స్ అయినాక మూత తీస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతాను ఉడికిపోయి ఉంటుందండి. మళ్ళాకి కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలండి. ఇట్లా బాగా కలిపితేనేనండి కొత్తిమీర, కరివేపాకు ఆ ఫ్లేవర్ అంతాను బాగా ఆనియన్స్కి, టమాటోస్కి అంతాను పడుతుంది. నెక్స్ట్ కొంచెం పసుపు, 1 స్పూన్ వెజిటేబుల్ మసాలా, నెక్స్ట్ ఇంకో 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలండి. వేసినాక బాగా కలపాలండి. ఇట్లా బాగా కలిపితేనే ఆ మసాలాలు కూడాను బాగా ఉడుకుతాయండి. ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కందగడ్డలు, అది కూడాను దీంట్లో వేసేసి బాగా కలపాలండి. అప్పుడేనండి ఆ కందగడ్డను, ఆ మసాలాను బాగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు వేసి ఉడకనివ్వాలండి. ఇంకా మసాలాలన్నీ ఇంకా బాగా ఉడుకుతాయండి. మూత పెట్టి ఒక 2 సెకండ్స్ వరకు ఉడకనివ్వాలండి. దగ్గరే ఉండి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలండి, ఆ మసాలాలన్నీ ఉడుకుతున్నాయా లేదా అనేసి, లేకపోతే మాడిపోతుందండి. ఇప్పుడు మసాలాలు ఉడికిపోయినాయండి. తీసి చూస్తే చూడండి బాగా మసాలా అంతాను ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసి పేస్ట్ చేసుకుని పెట్టుకున్న మసాలాలంతాను దీంట్లో వేయాలండి. మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. ఉప్పు సరిపోలేదంటే ఇంకొంచెం మీరు సాల్ట్ వేసుకోవచ్చండి. ఇక్కడ మసాలా అంతా వేసేసినానండి. నెక్స్ట్ మిక్సీ జార్లో కూడాను కొంచెం మసాలా ఉంటుంది కదండి, దాంట్లో కూడాను కొంచెం వాటర్ వేసేసి దీంట్లో వేసేసి బాగా కలపాలండి. కలిపేసి మూత పెట్టి ఒక 2 సెకండ్స్ బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఇట్లా కొంచెం వాటర్ వేస్తేనేనండి అసలు కింద అడుగనేది అంటనే అంటదు. ఎందుకంటే నార్మల్గా స్టీల్ కుక్కర్లో చేస్తే కింద మాడిపోతుంది అంటారు కదండి, అట్లంతా ఏం లేదండి. ఇక్కడ ఇంకొంచెం నీళ్ళు వేస్తానండి. ఎందుకంటే ఉడికేటప్పుడు నీళ్ళంతాను ఆవిరైపోయి ఉంటుందండి. ఆవిరైపోయి ఆ గ్రేవీ కొంచెము గట్టి పడిపోతుందండి. అందుకే కొంచెం వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టి జస్ట్ అండి ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, ఇంకా గ్రేవీ రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ అయినాక 10-20 మినిట్స్ వరకు మనము కుక్కర్ ముట్టుకోకూడదండి. ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయిందండి. కుక్కర్ తీసినాక ఇంకా కందగడ్డ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇంతకుముందు మసాలా నీళ్ళుగా ఉంది కదండి, ఇప్పుడు చూడండి ఉడికినాక బాగా గట్టిపడింది. ఎందుకంటే దాంట్లో ఎండు కొబ్బరి, నెక్స్ట్ నువ్వులు ఉంది కదండి,
అదంతాను కొంచెము గట్టి పడుతుందండి. ఇప్పుడు ఆ కందగడ్డ ఉడికిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటామండి. ఇక్కడ కందగడ్డ ఉడికిపోయింది. 2 విజిల్స్ చాలండి. ఇంక ఇట్లా ఉడికిపోతుందండి. ఇక కందగడ్డ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఓకేనండి. మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.